తల్లికి వందనం పథకంకి పంగనామాలు పెట్టిన చంద్రబాబు నాయుడిని ఎంతో విమర్శిస్తున్న నెటిజన్లకి వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము లేక చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీలో ఎవరు దమ్ము లేరు అని మాట్లాడే వాళ్ళు లేరని షర్మిలాని తన ప్యాకేజీకి అమ్ముడుపోయిన షర్మిలాని దింపాడనమాట చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆమె వచ్చి ప్రతిపక్షంలో అసలు అధికార పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడిని విమర్శించే దమ్ము ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి వచ్చిందనమాట. తల్లి వందనం చంద్రబాబు నాయుడు చెప్పిన ఎన్నికల ముందు చెప్పిన ఏం హామీ ఇచ్చారనేది ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకము అందరికీ ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అంత అవసరం ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం పెట్టి క్లియర్ అందరికీ ఇవ్వడం జరిగింది. అది మంచి పథకం కాబట్టి చంద్రబాబు నాయుడు దాన్ని పేరు మార్చుకొని కంటిన్యూ చేస్తున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తల్లికి మాత్రమే ఒక 15,000 అనే మాట మార్చడంతో ఇప్పుడు నెటిజన్లు చాలా మంది మహిళలు తర్వాత అందరూ ఫైర్ అయ్యేసరికి ఇప్పుడు షర్మిలాని దింపాడనమాట. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ప్రశ్నలు మొదలయ్యేసరికి దానికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేక ఇప్పుడు పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు షర్మిల అని చెప్పి షర్మిలతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తూ తల్లికి వందనానికి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది ఈ మహానటి అనమాట. ఈ మహానటికి కావాల్సింది ఈమెకు కావాల్సింది చంద్రబాబు నాయుడిని ప్యాకేజీ ఎంతైనా తన పాపం ప్యాకేజీ ఇచ్చే అతను కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీని అంటే ఈమెకి పెద్ద పొడుచుకొని రోజు వస్తుంది. అంటే హామీలు అధికారంలో ఉండే పార్టీని విమర్శించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి బయలుదేరిందనమాట ఈ మహానటి. ఇలాంటి వాళ్ళు అసలు ఇంకా ఎందుకు మనకి రాష్ట్రంలో ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ సర్వనాశనం అయిపోయింది. అయినా కూడా ఏదో కాంగ్రెస్ పార్టీని పైకి లేపాలని అంతా జగన్మోహన్ రెడ్డికి పడిండే ఓటింగ్ అంతా చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటు అంట. చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటు అంతా జగన్మోహన్ రెడ్డికి పడింది. ఆ జగన్మోహన్ రెడ్డికి పడిండే ఓటు అంతా కాంగ్రెస్ ఓటింగ్. అది ఒకప్పుడు కాంగ్రెస్ ఓటింగ్, అదంతా మేము వెనక్కి తెచ్చుకుంటాము అంటూ ఇప్పుడు కొత్త రాగం అందుకుందనమాట. కొత్తగా మాట్లాడుతుంది. ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనే పచ్చ మీడియా ఈమెని సపోర్ట్ చేస్తుంది, పచ్చ మీడియాని ఈమె హైలైట్ చేస్తారని చంద్రబాబు నాయుడు విమర్శిస్తే పచ్చ మీడియాను ప్రచారం చేయదు, ఇంకెవరు ప్రచారం చేయరు ఈమెది అని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ముందుకు వచ్చిందనమాట. సిగ్గులేని ఎలా పుట్టిందో తెలియదు కానీ వైఎస్ఆర్ కుటుంబంలో మానం మర్యాద సిగ్గు అన్ని వదిలేసి వచ్చేసిందనమాట జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి. ఇలాంటి వాళ్ళని దేవుడు కాదు కదా, ఎవ్వరు క్షమించరు. ప్రజలైతే అస్సలు అసహించుకుంటున్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా ఓడిపోయినా కూడా ఇంకా టార్గెట్ చేస్తూ ఉందంటే ఎంత పనికిమాలిన ముండో దీన్ని అర్థం చేసుకోవాలి షర్మిలని. సో ఇలాంటి పనికిమాలిన ముండకి సపోర్ట్ చేస్తున్న ఆ పచ్చ మీడియా చంద్రబాబు నాయుడికి కొంచెమైనా సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడికి దమ్ము లేదా చెప్పడానికి? ఎందుకు ఆ రోజు అన్ని మాటలు చెప్పాము మేము తల్లి వందనానికి, ఇప్పుడు ఎందుకు మేము ఒకరికే ఇస్తున్నామని చెప్పే దమ్ము మరి ఎందుకు లేదో చంద్రబాబు నాయుడు చెప్పగలగాలని ఇలా తోక షర్మిలాని తీసుకొచ్చి మాట్లాడిస్తే ప్రజలు ఇంకా అసహించుకుంటారనేది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.